జగిత్యాల పట్టణంలోని తహసీల్దార్ చౌరస్తా సమీపంలో ఉన్న శివసాయి టిఫిన్ సెంటర్లో ఆదివారం కలకలం చోటు చేసుకుంది. టిఫిన్ చేస్తున్న సమయంలో చట్నీలో బల్లి కనిపించడంతో అక్కడున్న వినియోగదారులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో టిఫిన్ చేసిన 8 మంది అస్వస్థతకు గురి కాగా వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో అశ్విని, లక్ష్మి, మంగ, శిరీష, నక్క, లావణ్య, అన్విక, చంద్రయ్య, తిరుపతి రాజశేఖర్ ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయగా సంబంధిత అధికారులు విచారణ చేపట్టారు. వచ్చి ఒక రెండు బోండాలను ఒక బొండ తీసుకుంది. నా ముందర కూడా ఆమె ఇంట్లో ఏదో బొండ తీసుకుంది. ఆమె ఫస్ట్ వెళ్ళేసి చెక్ చేసుకుంది. ఆ చెక్ చేసుకుంటే వచ్చిన ఆమె ఎంట్రీ నేను వేసుకున్నాను. ఇద్దరు ఒకటేసారి ఆమె పట్టుకుంటే ఆ చట్నీ తీసి తినలోపు అందులోకి వెళ్ళి బల్లి వెళ్ళింది. చట్నీ బల్లి అప్పటికే ఆమె కొంచెం బాగా భయం మొత్తం వచ్చేసి పారేసింది. హాస్పిటల్కి వెళ్ళారు. దారుణం ఇట్లా వేస్తే ఇంత నెగ్లిజెన్స్ అవసరం ఉంటాను. ఇక్కడ పేరు సార్ ఓకే. అంటే తినిపించిందా? ఏం కాదు అది పట్టిదే. నేను హాస్పిటల్ చూపించుకొని ఆఫ్టర్నూన్ టాబ్లెట్స్ వేసుకున్నామని చెప్పి టిఫిన్ చేద్దామని హోటల్కి వెళ్ళినాము. అక్కడ నేను దోశ తీసుకున్నా. దోశ ఆల్రెడీ హాఫ్ తిన్న తర్వాత నాకు అందులో బల్లి అనిపించింది. అయితే పక్క వాళ్ళు ఎవరు అది బల్లి కాదు ఇట్లా ఏంటి మిర్చి అని చెప్పారు, కానీ నాకు దాన్ని చూస్తే మిర్చిలాగా అనిపించలేదు. అయినా మళ్ళీ భయం వేసి నేను ఇట్లా దూరం ఉరికొచ్చిన తర్వాత ఇంకొకతను వచ్చి దాన్ని బయటకు తీసిండు. అది చూసేసరికి బల్లి అది బుగ్గ లేదు. నేను దాన్ని చూసి భయపడి వచ్చేసిన. మా మమ్మీ వామిటింగ్ చేసుకుంది. ఏం పేరమ్మా నీ పేరు? శిరీష. థ్యాంక్ యూ.